హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించి డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అయిందండి. సో ఆల్రెడీ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఇంకా ఎవరైనా చూడకపోతే కనుక మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియోలో ఏంటంటే ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాల్సిన ఏంటనేది డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అండ్ అంతకన్నా ముందుకు వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇకపోతే మనకి వెబ్సైట్ అయితే ఇది అనమాట ఫ్రెండ్స్, sets.apsche.ap.gov.in క్రోమ్లో ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ ఉంది కదా OAMDC 2024. సో ఇక్కడ ఆరో మార్క్ క్లిక్ చేస్తే కనుక మనకి డైరెక్ట్గా ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇదనమాట డిగ్రీ ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి సైట్ అయితే. సో ఇక్కడ ఏంటంటే మనకి కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4. సో మనకి ఫస్ట్ అయితే ఇంకా ఈ 2 స్టెప్స్ అయితే మనకు ఉన్నాయన్నమాట. అండ్ ఈ ఇవి వచ్చేసి మనకి నెక్స్ట్ తర్వాత ఉంటుందండి, ఇది కూడా తర్వాత అనమాట అలాట్మెంట్ ఆర్డర్ అనేది. సో నెక్స్ట్ ఫస్ట్ ఏంటంటే ఫిల్ అప్లికేషన్ అండ్ ఫీ పేమెంట్. నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ అప్లికేషన్. మనం ఏదైతే ఇంకా అప్లికేషన్ ఫిల్ చేస్తామో దాన్ని ప్రింట్ తీసుకోవడానికి ఈ స్టెప్ 2 అనమాట. సో మనం అయితే ఇంకా ఫస్ట్ స్టెప్ 1 ఫిల్ అప్లికేషన్ అండ్ ఫీ పేమెంట్ మీద క్లిక్ చేద్దాము. సో ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ వచ్చేసి ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ బోర్డ్ నేమ్ అయితే మనము ఎంటర్ చేయవలసి ఉన్నాము. సో ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయండి. సో మనది వచ్చేసి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్. తెలంగాణ వాళ్ళైతే ఇంకా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలంగాణ. సో ఇక్కడ మనకి ఏ రాష్ట్రానికి సంబంధించిన ఆ రాష్ట్రానికి బోర్డ్ నేమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మనం అయితే ఫస్ట్ ఇది ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది అనమాట. సో ఇన్ కేస్ తెలంగాణ అయితే తెలంగాణ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. సెకండ్ది ఇక్కడ వచ్చేసి ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్. ఇక్కడ వచ్చేసి మీకు క్యాండిడేట్ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయవలసి ఉంది అనమాట. ఇక్కడ వచ్చేసి మొబైల్ నెంబర్. సో ఈ మొబైల్ నెంబర్ అనేది వర్కింగ్లో ఉండాలి అండ్ SMS కాల్స్ వచ్చే రీతిగా ఉండాలన్నమాట. సో అప్పుడు మాత్రమే యూస్ఫుల్ అవుతుంది, ఎందుకంటే మొబైల్కి OTP అలాంటివి వస్తాయి కాబట్టి SMS తర్వాత ఈ అలాట్మెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ షెడ్యూల్ ఇవన్నీ మనకి అలర్ట్స్ రూపంలో SMS రూపంలో వస్తాయి కాబట్టి కంపల్సరీ మొబైల్ అనేది వర్కింగ్లో ఉండేలాగా చూసుకోండి. తర్వాత ఇక్కడ మెయిల్ ఐడి కూడా కమ్యూనికేషన్ పర్పస్ అండి. సో నెక్స్ట్ అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సబ్మిట్ అని క్లిక్ చేద్దాము. అప్పుడు నెక్స్ట్ చూద్దాము ఫ్రెండ్స్. నెక్స్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకు ఏమి ఇచ్చాడంటే ఆల్ అప్లోడ్స్ మస్ట్ బి PDF ఆర్ JPG ఫార్మాట్ అండ్ సైజ్ షుడ్ బి లెస్ దెన్ 1 MB. అంటే మీరు ఏవైతే ఇంకా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తున్నారో ఆ డాక్యుమెంట్స్ వచ్చేసి PDFలో లేదా JPG ఫార్మాట్ లేదా JPEG ఫార్మాట్. అండ్ మనకేంటంటే ఆ సైజ్ యొక్క డాక్యుమెంట్ వచ్చేసి 1 MB లోపల ఉండాలండి. 1 MB కంటే ఎక్కువ ఉంటే కనుక అబోవ్ ఉంటే తీసుకోదన్నమాట. అండ్ పర్సనల్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇన్ రెస్పెక్ట్ టు 10th క్లాస్ మెమో. రిజిస్టర్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ID విల్ బీ యూజ్డ్ ఫర్ ఆల్ ఫ్యూచర్ కమ్యూనికేషన్. సో ఇక్కడ ఏంటంటే మనకి మీరు ఏదైతే పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నారో ఇది వచ్చేసి మీ యొక్క 10th క్లాస్ మార్క్స్ మెమో ప్రకారం ఉండాలి. అందులో ఎలా ఉంటే సేమ్ అలానే ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట. అండ్ మీరు ఏదైతే ఇంకా ఫోన్ నెంబర్ ఇస్తున్నారో అండ్ మెయిల్ ID ఇస్తున్నారో అది వచ్చేసి కంపల్సరీ ఫ్యూచర్లో కమ్యూనికేషన్ పర్పస్ ఉపయోగపడుతుంది అనమాట. సో వ్యాలిడిటీలో ఉన్నవి మాత్రమే ఇవ్వండి అని మెయింటైన్ చేశారనమాట. ఇక్కడ చూస్తే మనకి పర్సనల్ డీటెయిల్స్లో ఫస్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ ఎంటర్ చేయాలి. తర్వాత క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, తర్వాత ఈమెయిల్ ID ప్రీవియస్గా వస్తాయన్నమాట. మనం ఫస్ట్లో ఎంటర్ చేసినాం కదా అప్పుడు వస్తాయి. తర్వాత సెలెక్ట్ జెండర్ ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా ఇక్కడ సెలెక్ట్ కేటగిరీ, మీకు ఏ కేటగిరీ అయితే ఇంకా ఆ కేటగిరీ మీరు ఎంటర్ చేయవలసి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓపెన్ చేస్తే BCA, BCB, BCC, BCD, BCE, OC, SC, ST. సో ఇందులో ఏదైతే ఇంకా మీరు అప్లికేబులో అది డీటెయిల్స్ అనేవి మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే ఇక్కడ ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి మైనారిటీ స్టేటస్. సో మీకు ఏ సంబంధించింది అయితే అది అనమాట. సో అప్లికేబులా కాదా, నాన్ మైనారిటీనా మీరు అప్లికేబుల్ అయితే కనుక మైనారిటీ పెట్టండి, లేదంటే నాన్ మైనారిటీ. తర్వాత ఇక్కడ చూస్ ఫైల్, ఇక్కడ మైనారిటీ అని పెడితే కనుక మీరు ఇక్కడ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది అనమాట. ఇక్కడ SSC TC సర్టిఫికేట్ లేదా మైనారిటీ అయితే కనుక మైనారిటీ సర్టిఫికేట్, ఇక్కడ SSC TC. తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. ఫీజు రీయింబర్స్మెంట్ అనేది ఇక్కడ మనకి మీరు yes or no ఫీజు రీయింబర్స్మెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీరు ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది అనమాట. ఫీజు రీయింబర్స్మెంట్కి అప్లికేబుల్ అయితే కనుక yes అని పెట్టాలి, అయితే no అని పెట్టాలి. ఇన్ కేస్ అప్లికేబుల్ అయితే కనుక ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది అనమాట. ఇక్కడ స్టూడెంట్ యొక్క సిగ్నేచర్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టూడెంట్ యొక్క సిగ్నేచర్, స్టూడెంట్ యొక్క ఫోటో అప్లోడ్ చేయవలసి అనమాట. ఈ రెండు ఏంటంటే ఆల్రెడీ మీ యొక్క సిస్టంలో ఉంటేనే ఆటోమేటిక్గా తీసుకుంటుందండి. ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే కనుక ఆటోమేటిక్గా తీసుకుంటుంది.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్ ఫైల్ అని క్లిక్ చేస్తే కనుక ఆటోమేటిక్గా ఇక్కడ సిస్టమ్స్లో ఉండాలన్నమాట. ఇక్కడ ఇమేజెస్ ఉన్నాయి కదా, ఆ ఇమేజెస్ ఉంటే కనుక ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది అనమాట. సో అది నెక్స్ట్ చెక్ చేద్దాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ కేటగిరీస్. ఇక్కడ మీకు పీడబ్ల్యూడీ ఏమైనా ఉందా? సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఇక్కడ ఎన్సీసీ మీకు ఏమైనా స్పెషల్ కేటగిరీ ఏమైనా ఉందా? ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఇక్కడ స్పోర్ట్స్ గేమ్స్లలో మీకు ఏమైనా రిజర్వేషన్ ఉందా? ఎస్ అయితే ఎస్, నో అయితే నో. తర్వాత మీరు ఏమన్నా చిల్డ్రన్స్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పిల్లలు, చిల్డ్రన్స్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సన్, మీరు ఆ యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్ చెందిన పిల్లల ఏమైనా? ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనమాట. తర్వాత ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ, మీకు ఏమైనా ఎక్స్ట్రా యాక్టివిటీ ఉందా? ఎస్ అయితే ఎస్, నో అయితే నో. తర్వాత ఇంటర్మీడియట్ యొక్క డీటెయిల్స్ అయితే మీరు ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట ఇక్కడ. సో ఇది వచ్చేసి ఆల్రెడీ ప్రీవియస్గా వస్తాయన్నమాట. నేను ఇక్కడ జస్ట్ శాంపిల్గా పెట్టానండి. నెక్స్ట్ చెక్ చేస్తే ఇంకా బ్రిడ్జ్ కోర్స్. బ్రిడ్జ్ కోర్స్ చూస్తే కనుక ఇక్కడ ఎస్, మీరు ఏమైనా బ్రిడ్జ్ కోర్స్ చేశారా? ఎస్ అయితే ఎస్, నో అయితే నో. తర్వాత ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ కోర్సు. తర్వాత ఇంటర్మీడియట్లో మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నారు ఇంటర్మీడియట్లో అది ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బైపీసీ తీసుకుంటే బైపీసీ, ఏది తీసుకుంటే అదనమాట. సో ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ మీడియం, మీరు ఏ మీడియంలో చదివారు? తెలుగు మీడియంలో చదివారా, ఉర్దూ మీడియంలో చదివారా, ఇంగ్లీష్లో చదివారా? సో దానికి సంబంధించిన మీడియం అయితే ఎంటర్ చేయాలి. తర్వాత సెకండ్ లాంగ్వేజ్, ఇంటర్మీడియట్లో యొక్క సెకండ్ లాంగ్వేజ్ ఏది ఉంది, ఏ సబ్జెక్ట్ ఉంది అనేది ఎంటర్ చేయాలి. తర్వాత మ్యాక్సిమం మార్క్స్, ఇంటర్మీడియట్ మ్యాక్సిమం మార్క్స్ ఎంటర్ చేయాలి. తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఎంటర్ చేయాలి. తర్వాత ఇంటర్మీడియట్ మార్క్స్ పర్సంటేజ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ చూస్తే కనుక మెమోస్ ప్రొవైడెడ్ బై ది కన్సర్న్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ. సో మీకు ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో ఉంటే కనుక మీకు ఒరిజినల్ వచ్చింటే ఓకే, లేదంటే కనుక నెట్లో షార్ట్ మెమోస్ అనేవి వచ్చింటాయి అనమాట. అవి డౌన్లోడ్ చేసి అవైనా పెట్టచ్చు. లేదా మీకు ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు కాలేజ్ నుంచి ఉన్నాయంటే కనుక అవైనా పెట్టచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ క్లిక్ చేసి చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు ఆటోమేటిక్ సిస్టంలో ఉంటే కనుక ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. ఇక్కడ మనకి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ వచ్చేసి మనకి 6th క్లాస్ నుంచి మీరు ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. సో ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ వచ్చేసి 6th క్లాస్ నుంచి ఎంటర్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ 6th, 7th, 8th, 9th, 10th, 11th, 12th. సో 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు మీరు ఎక్కడ చదివారు, ఏ స్కూల్లో చదివారు. సో ఇక్కడ వచ్చేసి 12th క్లాస్ అంటే మీరు ఇంటర్మీడియట్ ఏ కాలేజీలో చదివారు, తర్వాత ఏ స్టేట్లో చదివారు, తర్వాత ఏ డిస్టిక్లో చదివారు. సో నెక్స్ట్ ఈ రెండు ఇంటర్మీడియట్. తర్వాత 10th క్లాస్ నుంచి 10th ఏ స్కూల్లో చదివారు, ఏ స్టేట్లో చదివారు, ఏ డిస్టిక్లో చదివారు, 9th క్లాస్. సో అలా మనము 6th క్లాస్ వరకు, 6th క్లాస్ ఏ స్కూల్లో చదివారు, ఏ స్టేట్లో చదివారు, ఏ డిస్టిక్లో చదివారు. సో మన యొక్క డీటెయిల్స్ అయితే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. తర్వాత ఏంటంటే ఇంకా మన యొక్క రీజియన్ గెట్ రీజియన్ అంటే కనుక ఇక్కడ క్లిక్ చేస్తే కనుక ప్లీజ్ సెలెక్ట్ 10th 12th క్లాస్. ఇక్కడ గెట్ రీజియన్ అని క్లిక్ చేస్తే మనం ఏ రీజన్లో ఉన్నాం ఏంటనేది చూపిస్తుంది. ఆ రీజన్ అయితే మనం సెలెక్ట్ చేయవలసి ఉందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మన యొక్క అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ మీరు ఎక్కడ ఉన్నారు, పర్మనెంట్ అడ్రస్ ఏంటి. సో మీరు స్టేట్, తర్వాత డిస్టిక్, తర్వాత మండలం, ఏ మండలంలో ఉన్నారు ప్రజెంట్ ఏ స్టేట్లో ఉన్నారు, ఏ డిస్టిక్లో ఉన్నారు, ఏ మండలంలో ఉన్నారు, తర్వాత ఒక విలేజ్ నేమ్, తర్వాత స్ట్రీట్, హౌస్ నెంబరు, తర్వాత పిన్ కోడ్, తర్వాత పర్మనెంట్ అడ్రస్, ఏ స్టేట్లో ఉన్నారు, ఏ డిస్టిక్లో ఉన్నారు, ఏ మండలంలో ఉన్నారు, ఆ యొక్క మండల నేమ్ ఎంటర్ చేయాలి. తర్వాత విలేజ్ నేమ్ ఎంటర్ చేయాలి. తర్వాత స్ట్రీట్ నేమ్, తర్వాత హౌస్ నేమ్, తర్వాత వచ్చేసి పిన్ కోడ్. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక ఇక్కడ వచ్చేసి త్రూ ద సెలెక్షన్ ఆఫ్ నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ ఈజ్ మ్యాండేటరీ. ఇక్కడ మీరు మీ యొక్క డిస్టిక్, ఏ డిస్టిక్ కావాలనో మీరు హెల్ప్ లైన్ సెంటర్ అనమాట ఇది. సో ఇక్కడ ఏ డిస్టిక్ మీరు వెళ్తారు హెల్ప్ లైన్ సెంటర్కి. సో ఆ యొక్క డిస్టిక్ ఇక్కడ ఏదో ఒకటి చూజ్ చేసుకుంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ నేను నంద్యాల కానీ లేదా కర్నూలు కానీ పెడతాను అనుకోండి. అందులో ఉన్నటువంటి హెల్ప్ లైన్ సెంటర్స్ నంద్యాల ఏదైతే ఉందో అది మీకు చూపిస్తుంది అనమాట. ఆ యొక్క హెల్ప్ లైన్ సెంటర్ మీరు అక్కడికి వెళ్ళవలసి ఉంటుందన్నమాట. హెల్ప్ లైన్ సెంటర్ పెట్టుకున్నారో అక్కడికి వెళ్ళి మీరు మీ యొక్క సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేది చూపించుకోవాల్సి ఉందన్నమాట. సో ఇక్కడ లాస్ట్లో ఏంటంటే ఇక్కడ డిక్లరేషన్ ఉంది కదా, ఈ బాక్స్లో మనము ఇలా టిక్ చేసి ఇక్కడ వెరిఫై అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఇంకా మనకు నెక్స్ట్ అనేది ఫీ పేమెంట్కి వెళ్ళిపోతుంది అనమాట. ఒకసారి చూద్దాము
ఫ్రెండ్స్ ఇక్కడ వ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఒకసారి ప్రివ్యూ అనేది చూపిస్తుంది అనమాట. అందులో మీకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక మీరు చెక్ చేసుకోండి. ఇన్ కేసు ఏం లేవు అన్నీ కరెక్ట్గా ఉన్నాయంటే కనుక సబ్మిట్ కొట్టేస్తే కనుక మీకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది అనమాట. రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే రిజిస్ట్రేషన్ నెంబర్ కంప్లీట్ అయిన తర్వాత సో నెక్స్ట్ డైరెక్ట్ ఏంటంటే ఫీ పేమెంట్కి వెళ్ళిపోతుంది అనమాట. ఫీ పేమెంట్ పే చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సో ఈ విధంగా అయితే ఫ్రెండ్స్ డీటెయిల్గా మీరు లాస్ట్ ఎండ్ వరకు స్టెప్ బై స్టెప్గా అప్లై చేయవలసి ఉంటుందన్నమాట. నెక్స్ట్ మీరు ఫీ పేమెంట్ చేసిన తర్వాత మీకు పేమెంట్ సక్సెస్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలనుకుంటే ఇంకా ఇక్కడ వచ్చేసి ఫీ పేమెంట్ ఆర్ టు నో యువర్ పేమెంట్ స్టేటస్ అని ఉంది కదా, ఇక్కడ ఏంటంటే కనుక క్లిక్ చేసి ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు ఆటోమేటిక్గా మీ పేమెంట్ సక్సెస్ అని వస్తుందన్నమాట. సో సక్సెస్ కాలేదు అంటే కనుక మీకు పేమెంట్ అనేది మళ్ళీ రీఫండ్ అవుతుంది, నో ప్రాబ్లం. అగైన్ పే చేయండి. ఖచ్చితంగా సక్సెస్ వస్తేనే మీకు పేమెంట్ అనేది సక్సెస్ అయినట్లు. సో ఈ విధంగా అయితే కనుక ఫ్రెండ్స్ మీరు ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుందన్నమాట. ఇది అనమాట ఫ్రెండ్స్ వీడియో అయితే కనుక. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.